కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సికింద్రాబాద్ నుంచి సదాశివపేటకు వెళ్తుండగా పటాన్ చెరు ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కారు లారీని ఢీకొట్టి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో లాస్య నందిత స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదంలో కార్ డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కి తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత లాస్య నందితను పటాన్ చెరులోని అమేధా హాస్పిటల్కి తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు హాస్పిటల్కి వెళ్లి లాస్య నందిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. లాస్య నందిత డెడ్ బాడీకి గాంధీ హాస్పిటల్లో పోస్ట్మార్టం చేస్తున్నారు. లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నేతలు కన్నీరు మున్నీరవుతున్నారు. రెండు 2015లో రాజకీయాల్లోకి వచ్చారు లాస్య నందిత. 2016లో తన తండ్రి సాయన్నతో పాటు బీఆర్ఎస్లో చేరారు. 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిచారు లాస్య నందిత. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో చనిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందితకు టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కార్కి ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారామె. ఇప్పుడు పటాన్ చెరు ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో చనిపోయారు లాస్య నందిత. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. 3 ప్రమాదాలు జరిగాయి. మూడోసారి ఆమె మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. పటాన్ చెరు ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన డివైడర్ను ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయారామె. అయితే ఆమె ఇటీవల వరుస ప్రమాదాలకి గురయ్యారు. మృత్యువు వెంటాడినట్లే వరుసగా ఆమెకు ప్రమాదాలు జరిగాయి. 2 నెలల క్రితమే సికింద్రాబాద్లో ఓ కార్యక్రమానికి లాస్య నందిత వెళ్లారు. అక్కడ ఆమె ఎక్కిన లిఫ్ట్ ఓవర్లోడ్తో సడన్గా కిందికెళ్లిపోయింది. లాస్య నందిత లిఫ్ట్లోనే ఇరుక్కుపోయారు. ఎమ్మెల్యే గన్మెన్లు వెంటనే లిఫ్ట్ డోర్లను పగలగొట్టి ఎమ్మెల్యే లాస్య నందితను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇది ఆమెకు మొదటి ప్రమాదం. ఆ తర్వాత కొన్ని రోజులకు అంటే ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ సభ జరిగింది. ఆ సభకు హాజరైన లాస్య నందిత కార్లో హైదరాబాద్కి వస్తుంటే ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి దగ్గరికి రాగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రహదారి పక్కన రైలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు ప్రాణాలు పోయాయి. లాస్య నందిత, ఆమె పీఏ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. ఇక మూడోసారి మాత్రం మృత్యువు నుంచి ఆమె తప్పించుకోలేకపోయారు.